ప్రియచికీర్షయా రహస్య జన్మతుర్గో ఐకృతౌ తాళవనం ప్రభు. ప్రియమిత్రుల పలుకులను వినిన వారై కృష్ణ బలరాములు నవ్వుచు వారికి ప్రియమును చేకూర్చబోరి ఆ గోపబాలులచే పరివేష్టితులై తాళవనమునకు బయలుదేరి. ఇక్కడ ఈ యొక్క అధ్యాయము ధేనుకాసుర వధ అన్నటువంటి ధేనుకాసురుని భగవంతుడు ఏ రకంగా వధించాడు అనేటువంటి విషయం గురించి ఈ యొక్క అధ్యాయం మనకు తెలియపరుస్తుందన్నమాట. ఈ ధేనుకాసురుని తాళవనం అనేటువంటి ప్రదేశంలో భగవంతుడు వధించాడు. ఆ ధేనుకాసురుడు ఏ రూపంలో ఉన్నటువంటి రాక్షసుడు? గాడిద రూపంలో ఉన్నటువంటి రాక్షసుడు. భగవంతుడు ఈ భౌతిక జగత్తులో అవతరించడానికి కారణం ఏంటి అంటే మనకు భగవద్గీతలో భగవంతుడు స్వయంగా చెప్తూ ఉన్నారు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భగవంతునికి చాలా చాలా ప్రియమైనటువంటి వారెవరు అంటే సాధువులు. ఎందువల్ల సాధువులు ప్రియమైనటువంటి వారు అంటే సాధువుల ద్వారానే సమాజానికి సద్భావనలు తెలుస్తాయన్నమాట. మనిషి యొక్క జీవిత పరమార్థం ఏంటి, మనం ఏ రకంగా వ్యవహరించుకోవాలా, ఇవన్నీ కూడా సాధువు ద్వారానే సమాజానికి తెలుస్తాయి. ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులు అంటే చాలా ఇష్టం, వాళ్ళకి ఫేవర్ చేస్తారు. ఎందువల్ల వాళ్ళ ద్వారానే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అవుతుంది సమాజంలో. సో అదే రకంగా భగవద్భక్తులు అంటే ఎవరు అంటే భగవత్ ప్రతినిధులు, భగవంతునికి ప్రాతినిధ్యం వహించేటువంటి వారు. భగవంతుడు ధర్మాన్ని చెప్పి ఆయన లీల చాలించి వెళ్ళిపోతారు. ఆ ధర్మం సామాన్యమైనటువంటి మానవులందరి చేత కూడా ఆచరణ చేపట్టేటువంటి బాధ్యతను సాధువులు తీసుకుంటారు. స్వామి ప్రభుపాదుల వారు అనేవారే భగవంతుడు పంపించకుండా ఉండుంటే ప్రపంచానికి మానవతా విలువలు తెలిసి ఉండేటివా? అది కూడా కేవలం భారతదేశానికే కాదు, ప్రపంచానికంతా మానవతా విలువలు తెలియపరిచారు శ్రీల ప్రభుపాదుల వారు. అంటే మనకు సందేహం కలుగుతుంది, ఏంటి మానవతా విలువలు? ఇప్పుడు ధర్మం అనేటువంటిది ఆచరింపబడినప్పుడు అందరూ సుఖశాంతులతో ఉండేదానికి అవకాశం ఉంది. అసలు ధర్మం అంటే ఏంటో తెలుసుకోవాలి కదా. ఈరోజు ఎంతమంది వ్యక్తులకు ధర్మం అనేటువంటిది ఏంటి అనేది తెలుసు? ధర్మం అనేటువంటిది ఒక 10 రూపాయల స్టిక్కర్ అని మాత్రమే అనుకుంటూ ఉన్నారు అందరూ కూడా. ధర్మో రక్షతి రక్షత ఆ స్టిక్కర్ అంటించుకుంటారు అంతే. అసలు ఆ ధర్మం అంటే ఏంటో ఎవరికి తెలియదు. ఆ స్టిక్కర్ అంటించుకుంటే అన్ని బాగా జరిగిపోతాయి అనుకుంటారు. వాళ్ళ ధర్మాన్ని రక్షించిన వాళ్ళు అనుకుంటారు. ఆ స్టిక్కర్ ఇంటికి డోర్కో లేకపోతే కబోర్డుకో అంటించుకుంటే వాళ్ళు ధర్మాన్ని రక్షించిన వాళ్ళని చెప్పి అనుకుంటారు. కానీ అదిగా ధర్మం. ధర్మానికి 4 పాదాలు ఉన్నాయి. ఆ ధర్మానికి ఉన్నటువంటి 4 పాదాలను నిలబెట్టడానికి మనం ప్రవర్తించుకున్నప్పుడు ధర్మాన్ని మనం కాపాడిన వాళ్ళు అవుతాము. మరి ఏంటయ్యా 4 పాదాలు? సత్యవాక్ పరిపాలన, తర్వాత తపస్య, పవిత్రత. సో ఒక్కొక్క పాదాన్ని మనం నిలబెట్టాలంటే ఒక్కొక్క దుర్వ్యసనానికి దూరంగా ఉండాలా.
అహింస అన్నటువంటిది మొట్టమొదటి ధర్మపాదంగా భీష్మ పితామహులు చెప్తారన్నమాట. ఇంగ్లీష్లో కూడా ఒక సేయింగ్ ఉంది, నువ్వేం తింటే అది అవుతావు, నువ్వేం తింటే అది అవుతావు. ఇప్పుడు పులి సింహం ఎందుకంత క్రూరంగా ఉంటాయంటే అవి రజోగుణంలో ఉన్నటువంటి జంతువులు, అవి తినేటువంటి ఆహారం మాంసం కాబట్టి. అది మీరు ఎంత ఫ్రెండ్లీగానో పోండి దాని దగ్గరికి, దాని తడాకా చూపిస్తుంది అన్నమాట. శుభోదయం సింహం అంట పోయారనుకోండి, అది శుభోదయం సుబ్బారావు అందు అదేమంటది అంటది, గాండ్రేస్తుంది, మింగడానికి రెడీ అయిపోతుంది. దానికి అది స్వభావం. అందుకని నాకు తెలిసి నేను కూడా ఇస్కాన్కి రాకముందు చాలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు వాటికి పాల్గొన్నాను. మా ఊర్లో మా ఇంట్లో దగ్గరలో ఒక దేవాలయం ఉండేది. అక్కడికి ఎవరు సత్సంగానికి వచ్చినా కానీ మా ఇంటికి వాళ్ళని, ఆ ప్రవచనం చెప్పేవాళ్ళని, హరికథ చెప్పేవాళ్ళని మా ఇంటికి విడిదికి పంపించేవాళ్ళు. కొంచెం మాది పెద్ద ఇల్లు ఉండేది, ఒక సపరేట్ డెస్క్ ఒక రూమ్ ఉండేది. వాళ్ళు అక్కడ గుళ్ళో ఏ ప్రోగ్రాం హరికథ చెప్పిన వాళ్ళు కానీ ప్రవచనం చెప్పిన వాళ్ళు కానీ ఇంటికి వచ్చేవాళ్ళు. మా తాతగారు ఇంకా వాళ్ళతో కూర్చొని ఇంకా తత్వ చర్చ, తర్వాత ఆయన హరికథ చెప్పేవారు. ఆయన కూడా ఆయన పద్యాలు చెప్పడము, వాళ్ళ ప్రావీణ్యం ఒకరొకరు చూపించుకోవడం, ఇవన్నీ కూడా ఉండింది. కానీ అసలు ధర్మం అంటే ఏంటి, ధర్మానికి ఎన్ని పాదాలు ఉన్నాయి, దాన్ని మనిషి ఎందుకు ఆచరించాలా అన్నటువంటివి ఇన్ని సత్సంగాలు ఇన్ని పాల్గొన్నా కానీ ఎక్కడా వినలేదు. స్వామి ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చినప్పుడే, ఆయన గ్రంథాలు చదివినప్పుడే ఈ యొక్క ధర్మ పాదాలు ఏంటి, వాటిని ఎట్లా ఎందుకు పాటించాలా అనేటువంటి సత్యం తెలిసింది. నాకు తెలిసి వేరే ఏ ఆధ్యాత్మిక ఆర్గనైజేషన్లో కూడా ఈ 4 నియమాలు పాటించమని చెప్పరన్నమాట. నిజంగా వాళ్ళెవరికి కూడా తెలియదు. సో సాధువు భగవంతునికి ఎందుకు ప్రియం? మొట్టమొదట ఆయన దేనికి వస్తాడు అంటే పరిత్రాణాయ సాధూనాం, సాధువులను రక్షించడం కోసం, అనుగ్రహించడం కోసం. సో మాంసభక్షం అన్నటువంటిది అహింస అన్న పాదాన్ని పడగొడుతుంది. వ్యభిచారం అన్నటువంటిది పవిత్రత అన్న ధర్మపాదాన్ని పడగొడుతుంది. జూదం అన్నటువంటిది సత్యవాక్ పరిపాలన అన్నటువంటి ధర్మపాదాన్ని పడగొడుతుంది. మద్యం అన్నటువంటిది తపస్య అన్న ధర్మపాదాన్ని పడగొడుతుంది. తర్వాత ఏమన్నారు శాస్త్రాలు? ధర్మహీన పశుహీ సమాన అన్నారు. ధర్మాన్ని వాడు పాటించకపోతే వాడిలో పశు ప్రవృత్తులు వస్తాయి. కొంతమంది ఎటువంటి పనికిమాల పని చేసినా వాడు నా ఫాలోవర్గా ఉండాలని చెప్పి తప్పని మార్చేస్తారు. నేను ఒకరోజు ఎక్కడో విన్నాను అనమాట. మత్తులో మాకు ఏం పర్వాలేదు, మనసు పవిత్రంగా ఉంచుకోవాలన్నాడు. మత్తులో మునిగితే మనసు ఎక్కడ పవిత్రంగా ఉంటుంది? మత్తు కంట్రోల్కి మనసు వెళ్ళిపోతే వాడు ఎవరిని దూషిద్దామా, ఎవరిని తంతామా, ఎవరిని పీకుదామా, ఇటువంటి ఆలోచనలు ఉంటాయి. సో ఇటువంటి బోధించి ఉపయోగం లేదు, ఇటువంటివి బోధించి ఉపయోగం లేదు. తర్వాత నువ్వు ఏమన్నా చేయి, నా దగ్గరికి వచ్చేస్తే నేను అనుగ్రహించేస్తాను. అదేంటది అంటే సుప్రీంకోర్టు జడ్జి నువ్వు ఏ హత్యలన్నా చేయి, అత్యాచారాలన్నా చేయి, నా దగ్గరికి వచ్చేసి సరెండర్ అయిపోతే కేసు మాఫీ చేసేస్తా అన్నట్టుగా ఉంది ఆ తత్వం. అంతే కదా, ఏమన్నా చేయి, నువ్వు నాకు ఫాలోవర్ అయిపో, నిన్ను నేను రక్షించేస్తా, అనుగ్రహించేస్తా, పాపాన్ని కడిగేస్తా. ఇది కాదు. సాధువు ఏంటి అంటే సత్యాన్ని బోధించేవాడు సాధువు. రామానుజులు వారు చెప్తారు, సత్యం అనేది నిన్న సత్యమే, ఈరోజు సత్యమే, రేపు సత్యమే. సత్యంలో మార్పు ఉండదు, శాస్త్రంలో మార్పు ఉండకూడదు. అది ఏ యుగంలో అయినా కానీ శాస్త్రం సత్యం ఒకటే. సత్యయుగంలో మంటల్లో చేపెట్టినా కాలుతుంది, త్రేతాయుగంలో పెట్టినా కాలుతుంది, ద్వాపరయుగంలో పెట్టినా కాలుతుంది, కలియుగంలో పెట్టినా కాలుతుంది. లేదండి ఆ యుగంలో కాలుతుంది, ఈ యుగంలో ఐస్ ఎఫెక్ట్ వస్తుంది, పెట్టి చూడు. కర్మ కూడా అంతే. ఏ యుగమైన కర్మ దాని యొక్క ఫలాన్ని మనం అనుభవించాలి. సో సాధువు ఎవరయ్యా అంటే ఆ సత్యాలన్నింటినీ కూడా
సామాన్యులకు యథాతథంగా తెలియపరిచేటువంటి వారు సాధువు. మరి వ్యక్తులకు తెలియపరచాలంటే అంత చిన్న విషయం కాదు. వ్యక్తుల్ని మార్చడం అంత సామాన్యమైనది కాదు. భగవంతుడు ఆ సాధువులు ఎందుకు అంత ప్రియంగా చూస్తాడు అంటే ఆయన తలనొప్పి కూడా వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి. ఆయన తలనొప్పి కూడా ఇప్పుడు భగవంతుడు ఏదో అర్జునుడికి చెప్పాడు, ఏదో వివస్వంతుడికి చెప్పాడు, ఏదో మనువుకి చెప్పాడు, జనసామాన్యానికి చెప్తున్నాడు. వచ్చి ఆయన, అరే నాయన సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, శ్రీరంగ గారు మీరు నాకు శరణాగతి పొందండి, బద్రి గారు మీరు నాకు శరణాగతి పొందండి. భగవంతుడు ఏమన్నా డైరెక్ట్ గా వచ్చి మనకి ఇవన్నీ చెప్తున్నాడు? చెప్పట్లేదు. ఆ బాధ్యత ఎవరికి ఇచ్చారు? గురువుకి ఇచ్చారు. ఆ బాధ్యత గురువుకి ఇచ్చారు. అదంత చిన్న విషయం కాదు. ఒక వ్యక్తిలో ఇవన్నీ చెప్పి వాడిలో పరివర్తన తీసుకురావడం అన్నటువంటిది చిన్న విషయం కాదు. ప్రభుపాదుల వారు ఉదాహరణ ఇస్తారు. ఒక సాధు ఒక ఆయన నదిలో స్నానం చేయడానికి వెళ్ళాడంట. వెళ్తే ఒక తేలు ఒకటి నీళ్ళలో కొట్టుకుపోతుందంట. దాన్ని చూడగానే ఆయన కరుణతోటి దాన్ని తీసి గట్టి మీద పెడతామని చెప్పి చేతిలోకి తీసుకున్నాడు. ఆ తేలు ఏం చేసింది? ఆయన కాటేస్తే వదిలేశాడు. మళ్ళా ఎత్తుకున్నాడు, మళ్ళా కాటేసింది, మళ్ళా వదిలేశాడు, మళ్ళా ఎత్తుకున్నాడు. పదే అది చేతిలోకి తీసుకుంటుంటే కాటేస్తూ ఉంటే ఈయనేమో కాపాడడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఒక వ్యక్తి గట్టు మీద కూర్చొని గమనించి అన్నాడు, ఏమయ్యా అన్నిసార్లు అది కాటేస్తూ ఉంటే దాన్ని మళ్ళా కాపాడడానికి ప్రయత్నిస్తున్నావు, వదిలేయచ్చు కదా అన్నాడు. అప్పుడు ఆ సాధువు ఏం చెప్పాడంటే, నేను దాన్ని కాపాడడానికి చేతిలోకి తీసుకుంటున్నాను, దానికేమో దాన్ని ఏదో హాని చేస్తానని అది కాటేస్తా ఉంది. నేను ఇన్నిసార్లు దాన్ని కాపాడడానికి ప్రయత్నించినా అది అర్థం చేసుకోకుండా దాని స్వభావాన్ని మార్చుకోకుండా నన్ను కాటేస్తూనే ఉంది. దాని స్వభావం అది మార్చుకోవట్లేదు. నేను ఎన్నిసార్లు కాపాడడానికి ప్రయత్నించినా సాధువుగా జీవకరుణ అన్నటువంటి స్వభావం నాలో ఉండాలా? నేనెందుకు అది మానేయాలా? నా స్వభావాన్ని నేను ఎందుకు మార్చుకోవాలా? అందుకని నేను దాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తాను. సాధువు అంటే జీవుల్ని కాపాడటమే వాళ్ళ యొక్క కర్తవ్యం. ఏదో ఒక రకంగా ఈ సంసారంలో వాళ్ళు మునిగిపోతూ ఉన్నారు. సంసార సాగరం అంటే జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి అనేటువంటి వలయంలో పదే చిక్కుకొని ఉండడాన్ని సంసార చక్రం అంటారు. జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి అనేటువంటి 4 క్లేశాలలో చిక్కుకునేటువంటి దాన్నే సంసార చక్రం అంటారు. మనం సంసారం అంటే భార్య, పిల్లలు, అది ఇదే అనుకుంటాం. సంసార చక్రం అంటే ఇది. దాని నుంచి బయటపడేయడానికి మార్గాన్ని చూపిస్తాడు సాధువు. ఎందువల్ల అంటే, అరే సత్యం తెలియకుండా వీళ్ళు ఇక్కడ ఈ మాయలో పడిపోయి అల్లాడుతూ ఉన్నారు. ఆయన మాయలో పడి అల్లాడుతూ ఉన్నారు. చాలా మందికి సందేహం, ఎందుకు భగవంతునికి శరణాగతి పొంది నామం చేయాలా, కీర్తన చేయాలా, ఆయన సేవలో పాల్గొనాలా? ఎందుకు అంటే భగవంతుడి గీతలో చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? ధైర్యేచ గుణమయీ మమ మాయా దురత్యయ. ఈ త్రిగుణాలతో కూడినటువంటి మాయా శక్తి నా శక్తి. నీ శక్తితో దాన్ని నువ్వు జయించలేవు. నీ శక్తితో దాన్ని నువ్వు జయించలేవు. మామేవ ఏ ప్రపద్యంతే మాయామేకాంతరక్తితే. నాకు ఎప్పుడైతే శరణాగతి పొందుతావో అప్పుడు నువ్వు మాయం జయించగలవు. ప్రతినిత్యం భగవత్ నామాన్ని ఎందుకు జపించాలా అంటే, ఆ నామాన్ని జపించడంలో ఉన్నటువంటి పరమార్థం ఏంటి అంటే, నేను మాయ సేవలో నిమగ్నమై ఉన్నాను, దయచేసి దాని నుంచి నన్ను విముక్తుని చేసి నీ సేవలో నేను అంకితమయ్యేటట్టుగా నన్ను అనుగ్రహించండి అన్నటువంటి ప్రార్థన. అది మనం కోరుకోవాలి, భగవంతుని కోరుకోవాలి. కోరుకోకుండా ఆయన ఇచ్చాడంటే మళ్ళీ ఆయనే నిందిస్తాయా? భక్తి నేనేమో నిమ్మన్నానంటే ఎందుకు అనవసరంగా ఇస్తున్నావు నాకు? భక్తి నేనేమో నిమ్మన్నానా? సో వాడికి కలగాల, వాడు కోరుకోవాలి. సో మొట్టమొదటి మనం ఏంటి అంటే హరే కృష్ణ మంత్రాన్ని అర్థం తెలుసుకోవాలి. ఎందుకని చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాము అంటే, నేను మాయలో ఉన్నాను, ఇప్పుడు మాయ సేవ చేస్తూ ఉన్నాను. అనంత మాయాదాస్, నన్ను కృష్ణదాస్గా మార్చయ్యా అని ప్రార్థన.
భగవంతుడు ఏం చెప్పాడు? ఈ మాయాశక్తి నా శక్తి నీ శక్తితో నువ్వు జయించలేవు దాన్ని. మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాంతరంతే. నాకు ఎప్పుడైతే నువ్వు శరణాగతి పొందుతావో అప్పుడు నువ్వు మాయం జయించగలవు. అందుకని మనం ఏంటి అంటే ఆ శరణాగతి పొందాలంటే తీవ్రమైన నామం చేయాలి. నామం కూడా ఎట్లా చేయాలంటే ప్రభుపాదులు వారు చెప్తారు, తల్లి పాల కోసం పిల్లవాడు ఏడుస్తాడు చూడండి. ఆకలిస్తే వాడు ఎప్పుడైనా చూసారా మీరు? ఒక్క పెట్టి ఏడుస్తాడు వాడు. ఆ తల్లి ఏం ఉపద్రవం అయిపోయింది, మొహమంతా కందిపోతుంది, అని ఏడుస్తాడు. అంటే ఇంక వాడికి వేరే గత్యంతరం లేదు, ఆ తల్లి పాలిస్తేనే వాడి ప్రాణం నిలబడుతుంది అన్నమాట. సో అదే రకంగా నాకు వేరే గత్యంతరం లేదు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. అది చాలా తీవ్రంగా ఉండాలి, క్యాజువల్గా కాదు. నిద్రపోతా లేకపోతే ఇంకో యాక్టివిటీ చేస్తా, అది చేస్తా ఇది చేస్తా. 9వ అపరాధం ఏంటి? అశ్రద్ధగా, అది ఎన్నోది? 10వది. అశ్రద్ధగా జపం చేయండి అంటే ఇన్అటెంటివ్ చాంటింగ్, అది కూడా అపరాధమే. మనం ఏంటి అంటే ఆ ప్రాసెస్ను సక్రమంగా మనం పాటించకుండా అలే ఫలితం రాలేదే ఫలితం రాలేదే ఫలితం రాలేదు. నువ్వు చేసే విధానంలో చేస్తే కదా ఫలితం రావడానికి. చేసే విధానం ఏంటి? చాలా తీవ్రతతోటి, ఇంకా ఆ మనసులో సంపూర్ణంగా అదే ధ్యానం అన్నమాట. ఇక వేరే ఇది ఉండదు, కంప్లీట్గా ఆ శబ్దాన్ని వింటూ మనం చేయాలి. మార్కెట్లోకి పిల్లల్ని తీసుకొని తల్లిదండ్రులు వెళ్తారు, వాడు బొమ్మ చూస్తాడు. ఆ బొమ్మ చూసినప్పుడు మొదట వాడి అప్రోచ్ ఎట్లుంటుంది అంటే, నాకు బొమ్మ కావాలమ్మా అంటాడు. మొన్నే కదా గురించా 4 వేస్తాడు. నాకు బొమ్మ కావాలమ్మా అంటాడు. ఇందాక చెప్పాను. మూడోసారి వాడు అసలు కదంటూ ముందుకి బొమ్మగా, ఇంకా కానీ తల్లి రెస్పాండ్ అవ్వకపోతే ఇక కింద పడి దొల్లేస్తాడు అనమాట. నాకు కావాలి. వాడిలో ఎంత సీరియస్నెస్ వస్తుందో, ఇంకా కాదు వీడిని ఇంకా అది ఇస్తే కానీ తప్పించుకోలేము అన్నటువంటి కన్విక్షన్ ఎప్పుడైతే ఆ తల్లిదండ్రుల్లో వస్తుందే, ఎగలేమన్నా తీసుకొని రావు అని చెప్పి తీసుకొచ్చేస్తాడు. మనలో కూడా అట్లాంటి ఇంటెన్సిటీ ఉండాలి. భగవంతుడు డిసైడ్ అయిపోయింది, మీకు భక్తి ఇవ్వకపోతే ఇంక నన్ను వదలరా ఆయన, తీసుకో భక్తి తీసుకో. అట్లా పట్టుదలతో ఆయన అప్రోచ్ అవ్వాలి, పట్టుదలతో అప్రోచ్ అవ్వాలి. ఆ తీవ్రత లేకుండా క్యాజువల్గా మొదటోడు అడిగారు చూడండి, ఆ టైంలో భగవంతుడు పెద్ద రెస్పాండ్ ఉత్తిచ్చాడు. మనం తీవ్రమైనటువంటి జపం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు భగవంతుడు ఆ తీవ్రత వల్ల ఆయనకు అర్థమవుతుంది అనమాట. నిజంగా నేను కావాలని మనం చేసే తీవ్రతను బట్టి ఆయనకి అప్రోచ్ అవుతుంది, ఆయనకి అర్థం అవుతుంది. ఎందువల్ల హృదయంలో కూర్చోవాలండి. నిజంగా కృష్ణుడు కావాలంటే ఆ వ్యక్తి చేసేటువంటి జపంలోనే, అతను చేసేటువంటి సేవలోనే, అతను చేసేటువంటి సాధనలోనే భగవంతుడికి తెలుస్తుంది. నన్ను ప్రసన్నం చేసుకునేదానికి వెయిట్ చేస్తున్నాడు. ఎందుకయ్యా ధ్రువుడు 6 నెలలు తపస్సు చేస్తే కానీ భగవంతుడు ప్రత్యక్షం అవ్వలేదు? ఏం మొదటి రోజు తపస్సు కట్టి కూర్చోగానే భగవంతుడు ప్రత్యక్షం అయిపోయి ఉండొచ్చు కదా, ఎందుకు అవ్వలేదు? కూర్చోగానే వీడు 2 నిమిషాలకు లేచేస్తాడా, 5 నిమిషాలకు లేచేస్తాడా, తపస్సును కంటిన్యూ చేస్తాడా? ఆ సీరియస్నెస్ ఎక్కడ తెలుస్తుంది? నెల అయిపోయినా, 2 నెలలు అయిపోయినా, 3 నెలలు అయిపోయినా, ఆహారం లేకపోయినా, చలి వర్షము అన్ని ఎండ అన్నింటినీ తట్టుకొని ఎట్లా నిలబడ్డాడు, ఆ నిలబడేదాన్ని బట్టి తీవ్రత తెలుస్తుంది. మనం కూడా రోజులు గడిచిపోతూ ఉంటే ఆ సాధన అన్నటువంటి దాంట్లో ఆ తీవ్రత అన్నటువంటిది భగవంతుడు పరమాత్మ హృదయంలో కూర్చొని ఉన్నాడు, ఆయనకి తెలియాలి. అప్పుడు
ఆయన స్పందిస్తాడు. మనం ఒక పక్క హరే కృష్ణ అంట, స్వామి నేను ఊరికే హరే కృష్ణ అనుకోగానే ఏదో అనుకో సొంత భక్తి ఇచ్చేస్తావేమో, ఇంకా నాకు కొంచెం కోరికలు ఉన్నాయి, అనుభవించాలనుకుంటున్నాను, తొందరపడద్దు నువ్వు, నేను చేస్తావు ఊరికే హరే కృష్ణ, నువ్వు మాత్రం తొందరపడి శుద్ధ భక్తి ఇచ్చే బాబు అన్నట్టుగా మనం అప్రోచ్ అయితే సరే కానీ సో అందుకని మనం ఏంటి అంటే ప్రభుపాదులు వారు ఎన్నో సందర్భాలు చెప్పారు. భగవద్గీతలో భగవంతుడు చెప్పినట్టుగా సర్వస్య చాహం హృది సన్నివిస్తూ, భగవంతుడు హృదయంలో తిష్ట వేసుకున్నాడు. ఆయన ఎంత కోరుకుంటున్నాం అనేటువంటిది ఆయన స్వయంగా చూస్తాడు. ఆయన ప్రసన్నం కావాలి, ఆయన సంతృప్తి చెందాలి. ఆయన సంతృప్తి పడేంత వరకు కూడా మనం ఆ తీవ్రతను ప్రకటన చేయాలి. ఆ తీవ్రత ఎట్లా ప్రకటిస్తాము అంటే మనం చేసేటువంటి సాధనలో ఉన్నటువంటి తీవ్రతను బట్టే ఆయనకి ప్రకటిస్తాం. ఇప్పుడు సనాతన గోస్వామి ఆయన వయసు మీరిపోతా ఉంది, నడవలేకుండా ఉన్నాడు, వృద్ధాప్యం వచ్చేసింది, కానీ గీగోవంతుల పరిక్రమకి వెళ్ళాడు. మనం ఎప్పుడో కార్తీక మాసం సంవత్సరానికి ఒకసారి వెళ్తాం. ఆ సంవత్సరానికి ఒకసారి వెళ్ళి పరిక్రమ చేయడానికి కూడా చేస్తామంటారా, లేకపోతే రిక్షాలు తిరిగేద్దామా, లేకపోతే వృద్ధావనం 12 కిలోమీటర్లు, అది 28 ఇది తిరిగేద్దాం. సో మొదటి నుంచి మన అప్రోచ్ ఆయన రోజులు చేసేవాడు, ఒకరోజు కాదు రోజులు చేసేవాడు. సో భగవంతుడు ఏంటి అంటే ఆయన ప్రసన్నమైపోయాడు ఆయన యొక్క తపస్సుకి. ఓ గోపాల రూపంలో వచ్చి ఆయన నువ్వు చేయడం చాలు, నువ్వు చేస్తా ఉంటే నాకు కష్టంగా ఉంది, అని వయసు అయిపోయింది కదా, ఇంకా చేయాల్సిన అవసరం లేదు అది చెప్పాడు. లేదయ్యా, నేను జీవితం శ్వాస ఉన్నంత వరకు ఈ తపస్సు చేయాలని చెప్పి అనుకున్నాను అని చెప్తే భగవంతుడు ప్రసన్నమైపోయాడు. ఆ మాటలకు సమాధానం మనకెవరన్నా వచ్చి నాయనా భూపతి నీ భక్తి మెచ్చాను, నేను ఇంకా అసలు మాల పట్టుకోవాల్సిన అవసరం లేదు, సేవ చేయాల్సిన అవసరం లేదు, ఇంకా నేను ప్రసన్నం, నీకు ఈ రోజు నుంచి వీటన్నిటి నుంచి విముక్తి కల్పించేస్తున్నాను అంటే అప్పుడు హరిబోల్ కూడా అనర్థన్నారు కదా, జై అని ఎందువల్ల అరే ఎవరు మనకు అట్లా చెప్తారా, చాలేవా సేవ చేసావు అంటే మనం అనుకుంటున్నాం. కానీ అక్కడ అదే వ్యత్యాసం ఏంటి అంటే ఆ రుచి అనేటువంటిది కలిగి ఉంది కాబట్టి సహజంగా ఆ రుచిని ఆస్వాదించే వ్యక్తి ఎవరు కూడా నామం ఆపలేడు, సేవ ఆపలేడు. ఆ రుచిని ఆస్వాదిస్తున్నాడు. దాంట్లో మహాప్రభు చెప్పినట్టుగా ఆనందామృతివర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం, ప్రతి అడుగులో కూడా పూర్ణ అమృతం, ఆయన కృష్ణామృతాన్ని తాగుతూ ఉన్నాడు. ఎవడన్నా బాగా ఇష్టమైనటువంటి ఐటము ప్లేట్ నిండుకు పెట్టేసి నువ్వు ఇంతే తిను అంటే ఒప్పుకుంటారా? గులాబ్ జామున్ చాలా ఇష్టం, షుగర్ కూడా లేదు మనకు, అటువంటిప్పుడు ఎన్ని కావాలంటే అన్ని తీసుకుంటారు, దాన్ని ఎవరు ఆపలేరు. సో అదే రకంగా ఈ భక్తిలో ఈ మహాత్ములందరూ కూడా వాళ్ళు దివ్యమైనటువంటి ఆనందాన్ని అనుభూతి చెందుతూ ఉన్నారు. అందువల్ల వాళ్ళు ఏంటి అంటే వాళ్ళని ఆపమని చెప్పినా కానీ ఆపేవారు కాదనమాట. వాళ్ళు చాలా హరిదాస్ ఠాకూర్ ఆయన కూర్చునేదానికి నడుము నిలవట్లేదు అన్నమాట. ఆ సిద్ధభక్తుడు చెట్టు కింద పడుకొని మాల పట్టుకొని ఆ యొక్క పూరీ క్షేత్రం పైన ఉన్నటువంటి సుదర్శన చక్రాన్ని చూస్తూ ఆయన నామం చేస్తా ఉన్నారు. ఆయన పుట్టుకతో మహమ్మదీయుడు కదా, మందిర ప్రవేశానికి అనుమతి లేదు. అందుకని చైతన్య మహాప్రభు స్వయంగా వచ్చేవారు, ఆయనకు దర్శనం ఇవ్వడానికి వచ్చేవారు. భగవంతుడు జగన్నాథుడి లోపలికి అనుమతి లేదని ఆ జగన్నాథుడే చైతన్య మహాప్రభు రూపంలో ఈయన దగ్గరికి వచ్చేవారు, రోజు వచ్చేవారు. అప్పుడు ఒకరోజు మహాప్రభు అంటారు, ఏమయ్యా నీకు చాలా అనారోగ్యంగా ఉందని విన్నాను, ఏంటి ప్రాబ్లం అని అడుగుతారు. మీరు అన్నది కరెక్టే స్వామి, నాకు చాలా అనారోగ్యం,
ఏంటి అనారోగ్యం అన్నాడు. నేను 3 లక్షల నామాల్ని చేస్తాను రోజుకి, అది చేయడం ఈ వయస్సు అయిపోవడం వల్ల, శరీరం సహకరించడం దానివల్ల అది కొంచెం చేయడం కష్టంగా ఉంది, అదే నా అనారోగ్యం అన్నాడు. అదే మహాప్రభు మనల్నిగా నడుగుంటే నా మోకాలు నొప్పండి, నా నన్నుడు నొప్పండి, నా మెడ నొప్పండి, ఇవన్నీ పెద్ద లిస్ట్ చదివేవాడు. కానీ ఆయన ఏం చెప్పలేదు. నా రోగం ఏంటి అంటే నామం నేను చేయలేకుండా అది నా రోగం అన్నాడు. నేను నామం చేయలేకుండా అది నా రోగం అన్నాడు. అప్పుడు మహాప్రభు అన్నాడు, అరే నువ్వు జీవన్ముక్తుడు అయ్యా, నువ్వు అసలు నామం చేయాల్సిన అవసరం లేదన్నాడు. అటువంటి మాట మనకు చెప్తే అన్ని రోగాలు పోయి యాక్టివ్ అయిపోతాం అనమాట. అబ్బాయి చెప్పారు, కరెక్ట్గా చెప్తాను. కానీ ఏమేమంటున్నాడంటే దయచేసి ఆ శిక్ష నాకు విధించద్దు, నామం చెయ్యొద్దు అనేటువంటి శిక్ష నాకు విధించద్దు, ఆ శిక్ష నాకు విధించద్దు. అంటే ఇక్కడ ఆ రుచిని ఆస్వాదించేటువంటి వ్యక్తికి, ప్రాపంచికమైనటువంటి దీంట్లో చిక్కుకున్నటువంటి వ్యక్తికి వ్యత్యాసాన్ని మనం చూడొచ్చు అన్నమాట. భగవంతుడికి చేయలేకపోతే అది దుఃఖంగా భావిస్తారు, దుఃఖంగా భావిస్తారు. యాక్చువల్గా భగవంతుడి సేవలో ఉండేటువంటి శక్తి ఏంటి అంటే భౌతికమైనటువంటి రోగాల నుంచి కూడా మనం విముక్తిని కలిగిస్తుంది. ఇది చాలా ప్రాక్టికల్. పార్వతీదేవి పరమశివుడి దగ్గరికి వెళ్ళి చెప్తుందనమాట, స్వామి నాకు చాలా తలనొప్పిగా ఉంది అని చెప్తుంది. చెప్తే పరమశివుడు ఏమంటాడంటే, పరమశివుడు భామకేలిన మంత్ర రామ మంత్ర, అప్పుడు రామ మంత్రం చేయి నొప్పి తలనొప్పి తగ్గిపోద్ది అంటాడు పరమశివుడు. రామ మంత్రం చేయి నీ తలనొప్పి తగ్గిపోద్ది అంటాడు. పరమశివుడు భామకేలిన మంత్ర రామ మంత్ర. నేను మొన్న మాయాపూర్కి వెళ్ళినప్పుడు వెళ్ళి గురుమహారాజుని కలవడానికి వెళ్ళాము. అక్కడ ఆ రోజు జర్నీ అదంతా చేయడం వల్ల నేను ఇన్సులిన్ కరెక్ట్ చేసుకోలేదు. ఉదయం లేసరికి 500 చిల్లర ఉండేది అన్నమాట షుగర్. బాడీ చాలా వీక్గా ఉంది. ఆయన వరదకృష్ణ ప్రభు వీళ్ళందరూ కూడా వచ్చినారు. అట్లా టెంపుల్స్ చూద్దాము, చైతన్య మహాప్రభు జన్మస్థలం చాలా నీరసంగా సరే చెప్పి బయలుదేరి వెళ్ళాము. అక్కడ ప్రభుపాత్ర సమాధి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ బెంగళూరు కూడా కొంతమంది కూర్చోన్నారు. ఈ ఘనశ్యాము తర్వాత అంబతేష్ ప్రభు అని చెప్పి వాళ్ళిద్దరు నాకు వచ్చారు. వాళ్ళు అన్నారు, మీరు ఈ షుగర్ వల్ల బాగాలేదన్నారు కదా, వెళ్ళి వాళ్ళకి ప్రవచనం చెప్పండి, అది బాగా అయిపోతుంది అని. సరే నేను పోయి కూర్చొని నిజంగానే ప్రాక్టికల్గా పోయి వాళ్ళకి ప్రభుపాత్ర వారి లీలలు కొన్ని మాయాపూర్ ధామం గురించి ఇవన్నీ చెప్పి ఒక అరగంట ఏమో ప్రవచనం చెప్పాను. నాకు ఆ షుగర్ ప్రభావం అంతా కూడా తగ్గిపోయింది, మాయమైపోయింది. మళ్ళా యాక్టివ్గా ఆ గుళ్ళని సందర్శన చేసుకొని మళ్ళీ వచ్చేస్తాను. అంటే ఎందుకు చెప్తున్నానంటే యాక్చువల్గా అన్నిటికీ ఔషధం ఇదే. మనకు తెలియక మనం అధైర్యపడుతూ ఉంటాం. అన్నిటికీ ఔషధం ఆ భగవంతుని యొక్క సేవే అన్నిటికీ ఔషధం. మేము చిన్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఉండేది, ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ ఉండేవి కాదు. ఆ హాస్పిటల్కి మీకు జలుబు వచ్చినా దగ్గు వచ్చినా ఏమొచ్చినా కానీ వాడు గోళీని ఇచ్చేవాడు, ఒకే టాబ్లెట్. అది దేనికైనా అదే ఇచ్చేవాడు అన్నమాట అప్పట్లో. సో అది తీసుకొని వెళ్ళిపోయి వేసుకుంటే అట్లాగా దేనికైనా కానీ అది మానసికంగా కష్టమో, శారీరకమైన కష్టమో, ఆర్థికమో ఏదైనా అయి ఉండొచ్చు. ఆ హరిని కీర్తించి ఆ హరిసేవలో మనల్ని మనం కైంకర్యం చేసుకుంటే అది దాని నుంచి మనం బయటపడగలం. ఆ విశ్వాసం అన్నటువంటిది ఉండాలి. తర్వాత ఇంకోటి ఏంటి అంటే ఆ భగవంతునికి శరణాగతి పొందకుండా ఖచ్చితంగా మనం మాయ నుంచి విముక్తిని పొందేదానికి అవకాశం లేదు. అందుకని ఇప్పుడు భగవంతుడే ఒక మాట చెప్తే ఇంక మనం దాన్ని మార్చగలమని చెప్పండి. ఆయన ఏమన్నారు, దైవీ ఏషాగుణమయ్యి అన్నారు. ఈ త్రిగుణాలతో కూడిన శక్తి మాయాశక్తి, నా శక్తి అన్నారు. మామేవ ఏ ప్రపంచంతే మాయామేత తరచుది. నాకు శరణాగతి పొందకపోతే నువ్వు దాన్ని జయించలేవు. మనందరికీ తెలుసు ఫేమస్ స్టోరీ. నారదుల వారు ఒకసారి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి అడుగుతారు, స్వామి స్వామి మాయ మాయ అంటారు, ఏంటి స్వామి మాయ?
అప్పుడు కృష్ణుడు అన్నాడు, నువ్వు చాలా పెద్ద సబ్జెక్ట్ గురించి అడిగే అబ్బాయి, మధ్యలో స్పీచ్ ఇచ్చేటప్పుడు గొంతెండిపోద్ది, కొంచెం నీళ్ళు పట్టుదానైనా నాకు, తాగేటప్పుడు నీకు మా యొక్క ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈయన సరేనని చెప్పి దగ్గరలో నీళ్లు బావి దగ్గరికి వెళ్ళాడు. ఒక అందమైన స్త్రీ నీళ్లు చేస్తూ ఉందని ఈయన మర్చిపోయాడు, ఎక్కడికి వచ్చాడు. ఆమెను అనుసరిస్తూ ఇంటికి వెళ్ళాడు. పురంధరదాస్ అదే చెప్తాడు, తల్లి గర్భంలో నానా బాధలను గురించి అక్కడే ప్రతిజ్ఞ చేస్తామంట భగవంతుడికి. ఏమని అంటే, ఈ దుర్భరమైన పరిస్థితి నుంచి నన్ను బయటపడిన తక్షణమే మిమ్మల్ని సేవించి ధరిస్తాను. పురంధరదాస్ ఏమంటాడంటే, మొదటి మాయ తల్లి మాయ, మొట్టమొదటి మాయ తల్లి మాయ. ఆ తల్లి వాడు బయటకు రాగానే వెచ్చని కౌగిల్లోకి తీసుకుంటుంది. వాడు అనుకుంటాడు, లోపల బాగాలేదు, బయట బాగుంది. ఏం ప్రతిజ్ఞ చేశాం? బయట వచ్చిన తక్షణమే నిన్ను సేవించి ధరిస్తామని ప్రతిజ్ఞ చేశాం. బయటకు వచ్చిన తర్వాత మర్చిపోయాం. ఈయన ఎందుకు వెళ్ళాడు? స్వామికి నీళ్ళు తేవాలని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి అసలు విషయం మర్చిపోయాడు. ఆమె బిందు తీసుకొని నీళ్ళు తీసుకొని ఇంటికి అయితే వెనకాలే వెళ్ళాడు ఫాలో తీసుకొని. ఆ యజమాని వచ్చాడు, ఏంటయ్య బాబు నాగముని మా ఇంటికి వచ్చావు? ఈయన కొంచెం వేణం వేసుకుంటే సిగ్గుపడుతుంది. ఆ అమ్మాయి ఎవరండి? నా కుమార్తె బాబు, మీరేమనుకోకపోతే ఆమె నేను వివాహం చేసుకోవాలి. నారదముని అంతటి సంబంధం నాకు దొరుకుతుందా? ఆయన నా కూతుర్ని చేసుకుంటాడంటే ఇంకేం కావాలి నాకు అని చెప్పి బ్రహ్మాండంగా పెళ్లి చేయించేస్తాడు. కాలక్రమంలో 60 మంది పిల్లలు పుట్టారు ఒకరిద్దరుగా. 60 మంది ఉన్నట్టుండి పెద్ద తుఫాను వచ్చింది. ఇల్లు కప్పులు వేసిపోయింది, గోడలు పడిపోయాయి, ప్రవాహం. మాయ ఎట్లా ఉంటుంది అంటే, ఏది నా ఆధీనంలో లేదు అన్నటువంటిది గుర్తించలేడు జీవుడు. జీవుడు ఎప్పటికీ కూడా లాస్ట్ మినిట్ వరకు అన్నీ నా ఆధీనంలో పెట్టుకోవాలా, అన్నీ నా ఆధీనంలో ఉన్నాయి, అన్నీ నా కంట్రోల్లో ఉన్నాయి అనేటువంటి దీంట్లోనే జీవిస్తూ ఉంటాడు. కానీ ఏది మన కంట్రోల్లో లేదు. అసలు ఉదయం ఉన్నట్టుగా మధ్యాహ్నం ఉండదు, మధ్యాహ్నం ఉన్నట్టుగా సాయంత్రం ఉండదు. ఈ మన మూడ్స్ కూడా ఉదయం మనసు ఒక రకంగా ఉంటుంది, మధ్యాహ్నం గంటకి, అరగంటకి, 10 నిమిషాలకి మనం చేసుకున్నటువంటి కర్మలను బట్టి అన్నీ మారిపోతూ ఉంటాయి. మన చేతుల్లో ఏం లేదు. ఈయన నట్టింట్లో మంచం వేసి అందరికీ చెప్తాడంట, ఈ మంచం ఎక్కి నన్ను గట్టిగా పట్టుకోండి, మిమ్మల్ని అందరినీ నేను కాపాడేస్తాను. కానీ ఆ ప్రవాహంలో ఒక్కొక్కరు కొట్టుకుపోతూ ఉన్నారు. మన జీవితంలో కూడా ఈ బంధాలు అనుబంధాలు నావి అనుకుంటాం. తాతగారు పోయారు, చిన్న తాతగారు పోయారు, నాన్నగారు పోయారు. కాలచక్ర ప్రవాహంలో ఒక్కొక్కరు కొట్టుకుపోతుంటారు. ఎవరిక్కడ పర్మనెంట్గా ఉండేది ఏం లేదు. అయితే ధర్మరాజుని అడుగుతాడు, కిమ్ ఆశ్చర్యపరం, అతి ఆశ్చర్యకరమైంది ఈ సృష్టిలో అంటే, అందరూ యమాలయాన్ని చేరుకునేది అందరూ చూస్తూ ఉన్నారు, అందరూ పోయేది అందరూ చూస్తారు. కానీ ఎవరికి వాడు మాత్రం ఏమనుకుంటాడంటే, నేను ఇక్కడ పెరుగుతాలని చూసుకొని శాశ్వతంగా ఉంటాను. అంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం ఇంకోట్లేదు. అందరూ పోయేది అందరూ చూస్తారు, కానీ ఎవరికి వాడు మాత్రం. మీరు ఎప్పుడైనా గమనించండి, 2 వ్యక్తులు కలిస్తే చాలా రోజుల తర్వాత కలిశారనుకోండి, ఏమో సెటిల్ అయ్యామో లైఫ్లో అంటాడు వీడ, ఇంకా కొంచెం టైం పడుతున్నా అంటాడు. ఏంటి సెటిల్ అయ్యేది? ఇది సెటిల్మెంట్ ప్లేస్ కాదు, దుఃఖాలయం అశాశ్వతం. సో మొన్న పుట్టిన చిన్న పిల్లవాడు వాడిని నెత్తిని పెట్టుకున్నాడు. నిన్ను మాత్రం నేను కాపాడుకుంటా అని చెప్పి నెత్తిని పెట్టుకున్నాడు. ఈయన మూతి మీదకే నీళ్ళు వచ్చేసాయి, ఈయన ముఖం మీదకే నీళ్ళు వచ్చేసాయి. ఈయన బతుకుంటే కదా వాడిని కాపాడుకునేది. వాడిని కూడా వదిలేసి, ఎప్పుడైతే వాడి మీద ఉన్నటువంటి మమకారం వాడిని వదిలేసేటప్పటికీ అప్పుడు దేవుడు గుర్తొచ్చాడు అనమాట. కృష్ణ అని పెద్దగా ఇచ్చాడు. కృష్ణుడు పక్కనే ఉన్నాడు. ఏంటి నారద అన్నాడు. నీళ్లు నా పిల్లలు నీళ్లు, జలం అన్నాడు. అదేనయ్యా నేల కోసం అడిగాను, ఏమి నీళ్ళు అన్నాడంటే స్వామి. అదే నీళ్ళ కోసం అడిగానయ్యా, ఏమి నీళ్ళు అన్నాడంట కృష్ణుడు. నీళ్లు జలమయం అన్నాడు. అప్పుడు తేరుకొని అట్లా చూశాడు, ఏం లేదు. కృష్ణుడు ఉన్నాడు పక్కన, ఏం లేదు. అప్పుడు అన్నాడు నారదుడు, స్వామి
మాయ అంటే ఏంటి అని అడిగిన దానికి ఎంత పెద్ద సినిమా చూపిస్తారా? జీవితంలో మాయ జోలికి వెళ్ళలేను, నన్ను క్షమించండి, నన్ను మాయ బాధన పడకుండా నన్ను కాపాడేది అనుగ్రహించండి అని చెప్పారు. సో ఈ రకంగా సాధువు భగవంతునికి ఎందుకు ప్రియము అంటే, యథార్థం నుంచి సత్యం నుంచి మనం దూరం అయిపోయే కొద్దీ మనకు మన కర్తవ్యాన్ని, మనుష్య జీవిత కర్తవ్యాన్ని తెలియపరిచి మనల్ని ఆ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ఆ ట్రాక్ తప్పకుండా మనల్ని మళ్ళా తీసుకొని వచ్చి ఆ ట్రాక్లో ఉంచి ఆ భగవంతుని దిశలో మనం ప్రయాణం చేసేటట్టుగా సాధువు ఎల్లవేళలా కృషి చేస్తూ ఉంటాడు. ప్రభుపాదులు వారు చెప్పారు, తప్పిపోయిన పిల్లవాడిని తీసుకొచ్చి తండ్రికి అప్పగిస్తే ఆ తెచ్చి అప్పగించిన వ్యక్తిని ఆ తండ్రికి చాలా ప్రియమవుతాడు. ఆ అప్పగించే వ్యక్తే శ్రీల ప్రభుపాదుల వారు ఆధ్యాత్మికుడు. ఆయన ఓన్లీ ఇండియన్ పిల్లల్ని మాత్రమే కృష్ణుడికి అప్పగిస్తాను అని అనుకోలే ఆయన. ప్రపంచంలో ఉన్న ప్రతి పిల్లవాడు కూడా భగవంతుని యొక్క పిల్లవాడే. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కృష్ణుని గురించి తెలియపరిచి వాళ్ళని కృష్ణుని చేర్చాలా అనేటువంటి దృక్పథంతో ప్రభుపాదుల వారు ఆయన ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మాన్ని ప్రచారం చేశారు. సో పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. దుష్టులను శిక్షించడానికి. సో వేరే యుగాల్లో కలియుగానికి వచ్చేసరికి ఏంటి అంటే, వేరే యుగాల్లో సాధువులు వేరుగా ఉండేవాళ్ళు, దుష్టులు వేరుగా ఉండేవాళ్ళు. కలియుగానికి వచ్చేసరికి ఒకరిలోనే ఇద్దరు ఉన్నారు. సో మరి భగవంతుడు ఆయుధం తీసుకొని వస్తే సాధువు 50% ఉన్నాడు, దుష్టుడు 50% ఉన్నాడు అని చెప్పి శరీరాన్ని సగం చేసేస్తే పరిష్కారం అవడానికి కాదు. సో అందుకని చెప్పి ఆయన దుష్టులు అనేటువంటి వాడిని తొలగించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆయుధంతో వచ్చాడు కలియుగంలో. గోలోకేన ప్రేమధన హరినామ సంకీర్తన. ఏమిటయ్యా ఆయుధం అంటే, ఆ గోలోకం నుంచి ఆ యొక్క ప్రేమధ్వని హరినామాన్ని తీసుకొని వచ్చారు ఆయుధంగా. ఎవరైతే ఆ హరినామం అన్నటువంటి ఆయుధాన్ని వాళ్ళ జీవితంలోకి స్వీకరిస్తారో వాళ్ళలో ఉన్నటువంటి దుర్లక్షణాలన్నీ కూడా 1 by 1 తొలగిపోతాయి. ఒక్కొక్కటి తొలగిపోతుంది. మరి నేను ఇందాక మొదట్లో చెప్పినట్టుగా అది ఎంత శాతం ఎట్లా తొలుగుతుంది అంటే, ఎంత తీవ్రతను వ్యక్తపరుస్తావో దాన్ని బట్టి తొలుగుతుంది. అది కాకుండా స్వామి నేను హరే కృష్ణ అనగానే భక్తి ఇచ్చేస్తున్నాను, వద్దుప్పుడే తొందరపడుతున్నావు, నాకు లేదంత తొందర, మీరు తొందరపడద్దు అట్లా అంటే యద్భావం తద్భవతి. నువ్వు ఎట్టుంటే నేను అంటే స్పందిస్తా, నీ భావన ఎట్టుంటే నేను అంటే స్పందిస్తా. నువ్వు ఈ రోజు కావాలా అంటే ఈ రోజే ఇచ్చేస్తా శుద్ధ భక్తి, కానీ నీలో ఆ తీవ్రత ఉంటే, లేకపోతే నేను స్పందించాను. సో అందుకని మనం ఏంటి అంటే, ఇక్కడ రేణుకాసురునే కాదు చాలా మంది రాక్షసుల్ని భగవంతుడు వధించడం జరిగింది. ఆ రాక్షసులు అంటే ఎవరో ఎక్కడో లేరు, మన బుర్రలోనే ఉన్నారు అందరూ కూడా. ఒక్కోసారి ఒక్కొక్క రూపాంతరం జరుగుతూ ఉంటారు ఆ రాక్షసులు. సో వాళ్ళందరి యొక్క బారి నుంచి మనం జీవులం రక్షింపబడాలా అంటే, అటువంటి రాక్షస ప్రవృత్తి, రాక్షస చైతన్యం నుంచి మనం రక్షించబడాలంటే కృష్ణ చైతన్యాన్ని మనం స్వాగతించాలా. ఆ కృష్ణ చైతన్యం అంటే ఏంటి అంటే, కృష్ణుని యొక్క ఆలోచనలో జీవించడాన్ని కృష్ణ చైతన్యం అని చెప్పి అంటారు. ఎల్లవేళలా కూడా తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మరణ విద్యచ మయి అర్పిత మనోబుద్ధి. మనసు బుద్ధి అర్పించి ఎల్లవేళలా ఆయన యొక్క స్మరణలో ఉండడం. ఆ స్మరణలో ఉన్నప్పుడు ఆ భగవంతుడు ఏంటి అంటే మనల్ని ఎప్పుడు, ఎందువల్ల అంటే మహాత్మనంస్తు మాం పాత్ర దైవీ ప్రకృతి మాషిత అన్నారు భగవంతుడు. మహాత్ములు నా దివ్య ప్రకృతి యొక్క రక్షణలో ఉంటారు. మరి ఎవరయ్యా మహాత్ములు? వాసుదేవ సర్వమితి సమహాత్మాత్ముడవ. ఎవరు మహాత్ములు అంటే మన 4 రోడ్ల గోడల్లో ఉండేవాళ్ళు కాదు. వాసుదేవ సర్వమితి, అన్నిటికీ కారణం వాసుదేవుడే అని ఆ భగవత్ చైతన్యంలో ఉన్నటువంటి వాడే మహాత్ముడు. ఆ మహాత్ములు నా దివ్య ప్రకృతి రక్షణలో ఉంటారు. అందుకని మనం ప్రభుపాదుల వారు ఎంత అద్భుతమైనటువంటి ఆచార్యులు అంటే, మనకు ఒక జీవిత విధానాన్ని ఇచ్చారు. ఆ విధానం ద్వారా ఎల్లవేళలా భగవంతుడిని మనం మర్చిపోకుండా ఉండేటువంటి మహత్తరమైనటువంటి అవకాశాన్ని ప్రభుపాదుల వారు మనకు ఇచ్చారు. మార్నింగ్ నుంచి నైట్ వరకు మనం
ఆయన చెప్పి దాన్ని అనుసరించుకుంటూ పోయామనుకోండి, ఖచ్చితంగా మనం వాసుదేవ పరాయణులం. ఆ వాసుదేవుని యొక్క స్మరణలో జీవితాన్ని గడిపే అవకాశాన్ని ఆచార్యులు ప్రభుపాదులు వారు మనకి ఇచ్చారన్నమాట. మనం దాంట్లో లేవనుకోండి, ఆ ప్రోగ్రామ్ ప్యాకేజీలో లేవనుకోండి, మళ్ళీ వాసుదేవ పరాయణులు అయ్యేదానికి అవకాశం లేదు. సో అందుకని ఇది మన భాగ్యం. అందువల్ల మనం దాన్ని తీవ్రతతో తీసుకొని నామాన్ని, ప్రభుపాదులు వారు ఇచ్చినటువంటి కార్యక్రమాలను, తర్వాత ప్రచారాన్ని. నిన్న ఒక భక్తుడు వచ్చి చెప్తా ఉన్నాడు, ఆయన ఇంటి ముందు ఎవరో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాడంటే ఎప్పుడు పలకరించలేదంట. మనం గీతా జయంతి సందర్భంగా భగవద్గీతలు ప్రచారం చేయాలా, కృషి చేయాలని చెప్పంటే నేను కూడా కొన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలని మా కోరిక కలిగిందంట. ఎన్నో సంవత్సరాల నుంచి ఇంటి ఎదురుగా ఉన్నా కానీ పలకరించిన వ్యక్తి అతనే వచ్చి ఏదో అక్కడ పూలు కోసుకుంటూ, మీరు గుడికి వెళ్తుంటారు కదా, నాకు కొంచెం మంచి మాటలు ఏదో చెప్పచ్చు కదా అన్నాడు. ఆయన ఇతను వాళ్ళు అడిగారు కదా అని చెప్పి పోయి కూర్చొని చెప్తే, ఒక 5 భగవద్గీతలు ఇవ్వండి, 5 పంచుతాను, తర్వాత ఇంకో 6ది కూడా ఇవ్వండి, అది నేను చదువుకునేదానికి అని చెప్పి 6 భగవద్గీతలు తీసుకున్నాడు. సో మనం ఏంటి అంటే ఆ యొక్క కోరిక అన్నటువంటిది ఉంటే భగవంతుడు అట్లా పంపిస్తాడు మన దగ్గరికి. మనం కోరుకోవాలి, ఈ తత్వాన్ని ఇవ్వాలని కోరుకోవాలి. సో అందుకని మనం ప్రభుపాదుల వారికి ఎప్పుడు జన్మలకి రుణపడి ఉంటాం అన్నమాట. ఎందువల్ల అంటే ఏ సత్యం, నేను మొదట్లో చెప్పాను కదా, నేను ఎన్నో సాధువులతోటి ఇంటరాక్షన్ ఉంది, ఆశ్రమాలకు వెళ్ళాము, కానీ ఆ నియమాల గురించి కానీ, తర్వాత ఈ నామం గురించి కానీ, అసలు భక్తి ఎందుకు లేదు. ముందు భక్తి ఎందుకు చేయాలంటే ఏదో మన కోరికలు తీర్చుకునే దాని గుడికి వెళ్ళాలా, దేవుని మొక్కాలా, నాకు అది కావాలా, ఇది కావాలని అడుక్కోవాలా, వెళ్ళిపోవాలా, అది భక్తి అంటే. సో కానీ అది కాదు భక్తి అంటే. నువ్వు ఇక్కడ ఉన్నన్ని రోజులు నువ్వు కోటీశ్వరుడైనా సుఖం లేదు, లేకపోతే పెద్ద చీఫ్ మినిస్టర్ అయినా సుఖం లేదు, ప్రధానమంత్రి అయినా సుఖం లేదు, ఏమి సుఖం లేదు. ఎందువల్ల అంటే దేనికి దగ్గర ప్రాబ్లమ్స్ దానికి ఉంటాయి. మనం ఉండేటువంటి ప్రదేశం దుఃఖాలయం, ఇక్కడే హ్యాపీగా ఉంది. సో అసలు భగవంతుని కోరుకోవాల్సింది ఏంటి అంటే, నీవే నాకు కావాలి స్వామి అని కోరుకోవాలి, నేను చేరుకోవాలి స్వామి. ఆయన చేరుకుని భగవంతుడే చెప్తున్నాడు గీతలో, ఆ బ్రహ్మాభువనంలో పునరావర్తినం అర్జున. బ్రహ్మలోకం నుంచి పాతాళలోకం దాకా ఎక్కడికి వెళ్ళినా పునర్జన్మ ఉంది. పునర్జన్మ ఎక్కడైతే ఉందో అక్కడ మృత్యు ఉంది. ఆ రెండింటి మధ్యలో ముసల్తనం వ్యాధి ఉంది. నేను వ్రజనాథ్ గారు కూడా వచ్చి చెప్తా ఉన్నాను, ఒక్కొక్క రోజు గడుస్తూ ఉంటే శరీరం ఇంకా కుసించిపోతూ ఉంది, అది దాంట్లో శక్తి తగ్గిపోతూ ఉంది. సో అది ఈ యొక్క ప్రకృతి నైజం, ఇది భౌతిక ప్రకృతి నైజం. భౌతిక ప్రకృతి ఏంటి అంటే మ్యాటర్ అంటే డిటారియేషన్, అంటే నశించడం, అది పుడుతుంది, నశిస్తుంది. కానీ ఆధ్యాత్మికం అంటే ఎవర్ ఇంక్రీజింగ్, అది దాంట్లో ఆనందం పెరుగుతూ ఉంటుంది. సో అందుకని మనం ఈ యొక్క ప్రపంచం యొక్క యథార్థ సత్యాన్ని గుర్తించి, ఇక్కడ ఆనందం లేదు, దుఃఖాలయం లేదు, ఆనందాలయం వైకుంఠం, భగవంతుడు ఉండేటువంటి ప్రదేశం, అక్కడికి చేరుకునేదాన్ని భగవంతుడు ఏం చెప్తున్నాడు, మామేవయే ప్రపంచంతే మాయా. ఈ యొక్క ఆయనకి శరణాగతి పొందితే మాయను జయించగలం. సో ఆ బ్రహ్మ పూర్ణాలోక పునరావర్తనం వస్తుంది. బ్రహ్మలోకం నుంచి పాతాళలోకం దాకా ఎక్కడికి వెళ్ళినా పునర్జన్మం. మామపేత్యంత పొందితే పునర్జన్మ విద్యతి, నా లోకానికి వచ్చినట్లయితే పునర్జన్మ లేదు. దానికోసం మనం భక్తియుక్త సేవలు చేసి ఈ కర్మలను అంతా ప్రక్షాళన చేసుకొని భగవంతుని చేరుకునేదానికి మనం ప్రయత్నం చేయాలి. సో ఈ యొక్క రాక్షసులు ఇక్కడ చాలామందిని ఈ కృష్ణలీలలో భగవంతుడు వధించినట్టుగా చెప్తారు, కానీ మనలోనే ఉన్నారు. దేవకాసురుడు ఉన్నాడు, పోతనం ఉంది, అగాసురుడు ఉన్నాడు, వీళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు, లోపలే ఉన్నారు. వాళ్ళందరూ ఇంతకుముందన్నా సపరేట్గా బయట ఉండేది. మనకి ఎందుకు దుఃఖం అంత ఎక్కువగా ఉంది అంటే అందరూ మనలోనే ఉన్నారు. వాళ్ళు మన స్నేహితుల్లాగా మనలో ఉండి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. మనల్ని నువ్వు ఆ పని చేయి, నువ్వు ఇచ్చేయి, నువ్వు వచ్చేయి అని చెప్పి మనల్ని కర్మబద్ధుల్ని చేసి మళ్ళీ ఆ కర్మల పరివసలను దుఃఖాలను ఊహించేటట్టుగా చేసి ఇవన్నీ చేస్తూ ఉన్నారు, మనలోనే ఉంటాయి. సో హరే కృష్ణ మంత్రాన్ని తీవ్రంగా మనం చెప్పించి ఆ రాక్షసులను అందరినీ సంహారం చేసుకొని వాళ్ళందరినీ మన నుంచి బయటకు పారత్రోలి మనం మన జన్మను సార్థకం చేసుకోవాలి. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయి? సాధు అంటే గుడి దగ్గర ఉన్నటువంటి వాళ్ళే సాధు అనుకునే ప్రాంతంలో చాలామంది ఉన్నారు. దాన్ని మనం ఎలాగా
గుడి దగ్గర ఉండే వాళ్ళే సాధువులు కాదు. భావనలను బట్టి వాడు అరణ్యంలో ఉన్న సాధువే, రైల్వే స్టేషన్లో ఉన్న సాధువే, బస్ స్టాండ్లో ఉన్న సాధువే. సో సాధువు అనేటువంటి వాడు సద్భావన ఉండాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఎన్నో రోజుల నుంచి జపం చేస్తున్నాం, ఎన్నో ఇది చేస్తాం. మనకి బెంగళూరులో షోరూమ్ ఒకటి ఉంది, విగ్రహాలు ఉంటాయి, విగ్రహాలు సేల్ చేస్తాయి. నేను ఆశ్చర్యపోతాను ఒక్కోసారి, అవి కొనుక్కునేదానికి వస్తారు కొంతమంది. ఆ కృష్ణుడి ఆ రూపం చూసి వాళ్ళు, కొంతమంది తమిళియన్స్, కొంతమంది కన్నడ వాళ్ళు, తెలుగు, ఆ విగ్రహం రూపం చూసి వాళ్ళు కళ్ళలో నీళ్ళు పెట్టుకొని వాడాలంటే ఎంత అందంగా ఉన్నాడు స్వామి అని చెప్పి ఆ విగ్రహాన్ని గట్టిగా, మొన్న ఒక ఆమె 65 సంవత్సరాల ఆ కృష్ణుడు నాట్యభంగంలో ఉండే విగ్రహం చూసి ఆమె ఏం చేసి ఆ విగ్రహాన్ని గట్టిగా పట్టేసుకొని వాళ్ళ అమ్మాయి అమెరికాలో ఉంటే ఫోన్ చేసి వీడియో కాల్ చూపించి ఈ విగ్రహం నేను తీసుకోవాలనుకుంటున్నాను, చాలా ఉన్నాయి కదా, వద్దు అని చెప్పేటట్టుంటే ఫోన్ పెట్టే నువ్వు అని చెప్పి కట్ చేసింది. కట్ చేసేసి ఆమె ఆ విగ్రహానికి ఇమీడియట్గా అమౌంట్ పే చేసి తీసుకొని వెళ్ళింది అనమాట. సో వాళ్ళు రోజు జపం చేస్తున్నారో లేదో ఏంటో తెలియదు, కానీ ఆ భగవంతుడి పట్ల ఆ ప్రేమను పెంపొందించుకున్నారు. ఏ జన్మలో చేసుకున్నటువంటి సాధన శక్తో ఏమో తెలియదు. నాకు అయినా చూసినప్పుడు అనిపిస్తుంది, ఏదైనా మహాప్రభు చెప్పారు, నయనం గలదస్కృదారయ వదనం గద్దగలదయాదిర కులకేతం బహుగ్రహణాగ్రహణి భవిష్యత్తు. నేను ఆమె చెప్తే కళ్ళ నుంచి నిలుతారా, వాళ్ళు మరి ఎక్కడి నుంచో వచ్చారు, వెంటనే ఆ విగ్రహం చూడగానే కళ్ళలో నీళ్ళు, కళ్ళలో తిరిగిపోయే ఆనందం. ఆ ముస్లిం 65 సంవత్సరాలు కృష్ణుడు ఒక కాలు మీద నృత్యం చేస్తూ ఇట్లుంటాడు అనమాట. ఆ విగ్రహం కాలు పైకెత్తి ఇట్లుంటాడు నాట్య ధ్వనిలో. ఆమె చూసేసి డ్యాన్స్ చేసేసి 60 సంవత్సరాలు ఆమె కృష్ణుని గట్టిగా పట్టుకొని ముద్దులు పెట్టేసి ఎంతో తన్మయంగా. సో ఆశ్రమంలో ఉండే వాళ్ళే సాధువులు అనుకునేదానికి అవకాశం. ఒకసారి ప్రభుపాదుల వారి దగ్గరికి ఒక శిష్యుడు వచ్చి అంటారు, ప్రభుపాద్ మేమేమో దూరంగా మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం రద్దు చేస్తూ ఉన్నాం, కొంతమంది చాలా అదృష్టవంతులు ఎప్పుడు మీకు దగ్గరగా ఉంటున్నారు అన్నాడు. అప్పుడు ప్రభుపాదుల వారు నవ్వుతూ చెప్పారు, మస్కిటోస్ కూడా నాకు చాలా దగ్గరగా ఉంటాయి. మస్కిటోస్ దగ్గర ఉండి ఏం చేస్తే రక్తం లాగుతాయి దోమలు. సో అట్లాగా దగ్గర ఉండేవాళ్ళు వాళ్ళ దగ్గర ఉండొచ్చు, కానీ మస్కిటోలు లాగుంటే ఉపయోగం ఏముంది? మనం ప్రదేశం ఎక్కడ ఉన్నాం అనేది కాదు. అందుకనే మహాపూర్ణ కురేషతోటి మహాపూర్ణ కూడా కళ్ళు లోడేస్తారు. కురేష అంటాడు, ఈ అరణ్యంలో ప్రాణం వదలదు స్వామి, మీరు ఏదో ఒక రకంగా కష్టపడి మిమ్మల్ని నేను శ్రీరంగానికి తీసుకెళ్తాను, అది దివ్యధామం భూలోక వైకుంఠం కాబట్టి అక్కడ ప్రాణం వదిలి పెడితే బాగుంటుంది అంటే, అప్పుడు మహాపూర్ణ చెప్తాడు, ఈ తప్పుడు అపోహ నుంచి మనుషుల్ని నేను బయటపడేయాలనుకుంటున్నాను. అన్ని పనికిమాలిన పనులు చేసి పుణ్యక్షేత్రంలో ఉండి నేనేదో మోక్షాన్ని పొందుతాను అనుకుంటే అది కాదు. నన్ను ఈ అరణ్యంలో వదిలిపెట్టు, నా గురుదేవులైనటువంటి యమునాచార్యుల వారి యొక్క పాదపద్మాలు స్మరిస్తూ, ఆ రంగనాథుని యొక్క పాదపద్మాలు స్మరిస్తూ ఈ ప్రదేశంలో శరీరాన్ని వదిలిపెట్టి నేను భగవంతుని చేరుకుంటాను. ప్రదేశం ముఖ్యం కాదు, చైతన్యం ముఖ్యం అంటారు. ప్రదేశం ముఖ్యం కాదు, చైతన్యం. సో అట్లా మనం గుళ్ళో ఉంటేనే సాధువులు కాదు, సద్భావనలో ఉన్న వ్యక్తి ఎక్కడున్నా సాధువే. వాటిని పెంపొందించుకునే దానికి ప్రయత్నం చేయాలి. ఒక్కోసారి మనం లోపల ఉండే చైతన్యాన్ని మిస్ అయ్యి ఉండొచ్చు, కొంతమంది దూరంగా ఉండి ఆ చైతన్యాన్ని పెంపొందించుకోవచ్చు. అందుకనే మనం పరిశీలించుకోవాల్సింది ఏంటి అంటే, ఆ చైతన్యం కోసం నేను కృషి చేస్తున్నానా లేదా, నేను పొందడానికి తప్పిస్తూ ఉన్నానా లేదా, అది మనం ఆలోచించుకోవాలి. మీ క్వశ్చన్ క్లియర్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? బేసిక్గా మొట్టమొదటి సాధువు యొక్క లక్షణం ఏంటి అంటే జీవకరుణ. తన మాట ద్వారా కూడా ఎవరిని కష్టపెట్టడు నిజమైన సాధువు. ఆ వాక్కు కూడా చాలా సున్నితంగా ఉంది, మనసా వాచా కర్మణ ఎవరిని నేను కష్టపెట్టకూడదు అనేటువంటి చైతన్యం మొట్టమొదటి.
రావాలి. మనం సంవత్సరాలు గడిచిపోయినా కానీ ఒక్కోసారి ఎవరితో ఎట్లా వ్యవహరిస్తున్నాము, వాళ్ళని నొప్పిస్తున్నామా లేదా ఇవేమీ ఆలోచించకుండా మనం వ్యవహరించుకుంటూ పోతే అది సాధు చైతన్యం కాదు, సాధు చైతన్యం. అట్టని చెప్పి ఎవడన్నా దొంగడు వస్తే మన వాటితో కూడా సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా టెంపుల్ లాకర్ కీస్ దోపల దగ్గర ఉన్నాయి, తమరు తీసుకోండి, మెయిన్ డోర్ కావాలంటే కూడా తలుపు తీసి ఓపెన్గా పెడతాను నేను, అది కాదు. మళ్ళా దొంగడు వస్తే వాడిని కఠినంగానే ఇచ్చారు. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి, జగద్గురు శ్రీల ప్రభుపాద కి, రాధా గోపీనాథ్ కి, జగన్నాథ్ బలదేవ్ సుభద్రమాన్ కి, గోవింద శ్రీనివాస్ కి, గౌరితాయ్ కి, గౌర్ ప్రేమానందే. చేస్తే